హాయ్ ఫ్రెండ్స్, నేను మీ హఫీజ్. మీరు చూస్తున్నారు తెలుగు టెక్ ట్యూబ్. ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో కూల్ప్యాడ్ వాళ్ళు లాంచ్ చేసిన కూల్ 6 మొబైల్ని అయితే అన్బాక్సింగ్ చేద్దాం. సో ఫ్రెండ్స్, ఇంకొక చిన్న రిక్వెస్ట్ ఏంటి అంటే, మా ఫ్రెండ్కి సంబంధించిన ఇంకొక ఛానల్ ఉంది, మిస్టర్ ఈఎక్స్ తెలుగు అని చెప్పేసి. సో చాలా మంచి ఛానల్, చాలా యూనిక్ కంటెంట్ అయితే అప్లోడ్ చేస్తున్నాడు. సో ఇటువంటి కంటెంట్ అనేది మన తెలుగులో ప్రజెంట్ చూడడానికి అయితే కనిపించట్లేదు. కాబట్టి పక్కా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఈ ఛానల్ని కూడా మనం సపోర్ట్ చేద్దాం. లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ ఇస్తున్నాను. చాలా రోజుల తర్వాత ఒక మంచి మొబైల్ని అయితే వీళ్ళు లాంచ్ చేశారని చెప్పేసుకోవచ్చు. ఆల్రెడీ దీనికి సంబంధించిన స్పెసిఫికేషన్స్ అనేవి నేను టెక్ న్యూస్లో చాలాసార్లు చెప్పాను. సో మొత్తానికి ఇప్పుడు ఈ మొబైల్ని అన్బాక్సింగ్ చేద్దాం. దాంతోపాటే ఈ మొబైల్ని మీరు గివ్అవేలో కూడా గెలుపొందవచ్చు. సో ఈ గివ్అవేలో గెలుపొందడం కూడా చాలా సింపుల్. నేను వీడియో మధ్యలో ఎక్కడైనా సరే ఒక క్వశ్చన్ అడుగుతాను, దానికి సంబంధించిన ఆన్సర్ అనేది నేను డిస్క్రిప్షన్లో ఒక లింక్ ప్రొవైడ్ చేస్తాను. దాన్ని క్లిక్ చేసి కామెంట్లో రాయండి. దానికి సంబంధించిన రిజల్ట్ అనేది ఈ మంత్ 31st రోజు లైవ్లోకి వచ్చేసి 10 నుంచి 11 గంటల వరకు డ్రా చేస్తాను. ఎవరి పేరు అయితే వస్తుందో వాళ్ళకైతే దీన్ని నేను కొరియర్ చేసేస్తాను. సో ఇప్పుడు ఏం చేద్దామంటే, ఫటాఫట్ దీనికి ఉన్న ఈ సీల్ ఏదైతే ఉంటుందో దీన్ని అయితే బ్రేక్ చేసేద్దాం. సో ఫ్రెండ్స్, ఈ సీల్ అయితే బ్రేక్ అయిపోయింది. సో ఇప్పుడు మనం ఈ బాక్స్ని ఇలా ఓపెన్ చేసినట్టయితే మనకు పైనే మొబైల్ని అయితే ప్రొవైడ్ చేసేసారు. సో బాక్స్ మొత్తం చూడొచ్చు మీరు, వైట్ కలర్లో అయితే వీళ్ళు ప్రొవైడ్ చేశారు. దీనిలో ఒక మొబైల్ ఉంది. దీన్ని మనం సైడ్కి ఉంచేసినట్టయితే కింది వైపు ఒక కవర్ని ప్రొవైడ్ చేశారు. సో ఇందులో మళ్ళీ మనకు ఒక బ్యాక్ కేస్ని అయితే ప్రొవైడ్ చేశారు. ఈ మధ్య చాలా కంపెనీస్ బ్యాక్ కేస్ ఇవ్వడమే మర్చిపోయాయి, కాకపోతే వీళ్ళు ఇంకా బ్యాక్ కేస్ ఇస్తున్నారు. దాంతోపాటు మనకి ఇక్కడ ఈ ట్యాంపర్డ్ గ్లాస్ ఏదైతే ఉంటుందో దాన్ని ప్రొవైడ్ చేశారు. యూజర్ మాన్యువల్స్, వారంటీ కార్డ్ ఏదైతే ఉంటుందో అదైతే చూడడానికి కనిపించేస్తుంది. దాంతోపాటు లోపల మనకు ఒక ఛార్జర్ కనిపించేస్తుంది. 5 వాట్స్ 2 ఆంపియర్కి సంబంధించిన ఛార్జర్ అయితే చూడడానికి కనిపించేస్తుంది. ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి టైప్ సి కేబుల్ అనుకుంటా. సో టైప్ సి కేబుల్ కూడా చూడడానికి కనిపించేస్తుంది. సో వాటన్నిటిని మనం సైడ్కి ఉంచేసి ఈ కవర్లో నుంచి మొబైల్ని తీద్దాం. సో చూడండి ఫ్రెండ్స్, చాలా షైనీగా, చాలా అట్రాక్టివ్గా అయితే ఈ మొబైల్ చూడడానికి కనిపించేస్తుంది. సో ఇక్కడ డిజైన్డ్ బై కూల్ప్యాడ్ అని ఉంది. బ్యాక్ సైడ్ ఇక్కడ ఒక స్టిక్కర్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేశారు. ఈ స్టిక్కర్ని మనం రిమూవ్ చేసేద్దాం. సో మొబైల్ మాత్రం చూడడానికి చాలా అట్రాక్టివ్గా బ్యాక్ సైడ్ నుంచి అయితే కనిపించేస్తుంది. ఇక్కడ మనకు ట్రిపుల్ కెమెరా సెటప్ చూడడానికి కనిపించేస్తుంది. ఎల్ఈడి ఫ్లాష్ లైట్ చూడడానికి కనిపించేస్తుంది. ఫింగర్ ప్రింట్ సెన్సార్ చూడడానికి కనిపించేస్తుంది. ఇటు సైడ్ చూసుకున్నట్టయితే మనకు వాల్యూమ్ రాకర్స్తో పాటు పవర్ ఆన్ బటన్ చూడడానికి కనిపించేస్తుంది. ఇటువైపు చూస్తే సిమ్ ట్రే చూడడానికి కనిపించేస్తుంది. యాక్చువల్లీ దాన్ని బయటికి తీయడానికి మనకి ఇక్కడ సపరేట్ కవర్లో ఈ సిమ్ ఎజెక్టర్ ఏదైతే ఉంటుందో దీన్ని ప్యాక్ చేసి ఇచ్చేసారు. సో దీనిలో నుంచి మనం దీన్ని బయటికి తీద్దాం. సో ఇలా దీన్ని మనం బయటికి తీసిన వెంటనే చూడండి, దీనిలో మనం ఒక మెమరీ కార్డు, తర్వాత వచ్చేసి ఒక SD కార్డుని అయితే ఇన్సర్ట్ చేసుకునే అవకాశాన్ని, లేదా 2 మెమరీ కార్డుని ఇన్సర్ట్ చేసుకునే అవకాశాన్ని అయితే వీళ్ళు ప్రొవైడ్ చేశారు. సో పై వైపు చూసుకున్నట్టయితే ఇక్కడ మీకు చూడండి పాపప్ సెల్ఫీ కెమెరా చూడడానికి కనిపించేస్తుంది. అంతేకాకుండా కింద వైపు చూసుకున్నట్టయితే టైప్ సి పోర్ట్, స్పీకర్ గిల్స్ ఏవైతే ఉంటాయో ఇవైతే చూడడానికి కనిపించేస్తున్నాయి. అయితే మనకు దీనిలో 3.5mm జాక్ ఏదైతే ఉంటుందో అదైతే మిస్ అయిందని చెప్పేసుకోవచ్చు. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఫటాఫట్ ఈ మొబైల్ని అయితే ఆన్ చేసేస్తున్నాను. దానికోసం ఈ పవర్ ఆన్ బటన్ ఏదైతే ఉంటుందో దీన్ని ప్రెస్ చేస్తాను. ప్రెస్ చేసిన వెంటనే ఇక్కడ కూల్ప్యాడ్ అని చెప్పేసి మొబైల్ అయితే బూట్ అవడం మీరు ఇక్కడ గమనించవచ్చు. అయితే ఫ్రెండ్స్, ఈసారి కూల్ప్యాడ్ వాళ్ళు అయితే మంచి మొబైల్ని లాంచ్ చేశారని చెప్పేసుకోవచ్చు ప్రీవియస్ దాంతో పోల్చుకున్నట్టయితే. సో ఈ స్క్రీన్ చూసారా, 6.53 ఇంచెస్ సంబంధించిన ఫుల్ HD+ డిస్ప్లే. జనరల్గా HD+ డిస్ప్లే చూడడానికి కనిపించేస్తుంటే దాంతోపాటే హీలియో P70 ప్రాసెసర్ యూస్ చేశారు. హీలియో P70 ప్రాసెసర్ మంచి ప్రాసెసర్ అని చెప్పేసుకోవచ్చు. దాంతోపాటే మనకు బ్యాక్ సైడ్ చూసుకున్నట్టయితే 48+2+2 మెగాపిక్సెల్ ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంది. సెల్ఫీ సైడ్ చూసుకున్నట్టయితే 21 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఇచ్చేసారు. 4GB ర్యామ్, 64GB ఇంటర్నల్ స్టోరేజ్ తోటి వస్తుంది. మనకు 4000 mAh బ్యాటరీని ప్రొవైడ్ చేశారు. అవుట్ ఆఫ్ బాక్స్ Android 10 తోటి అయితే ఈ మొబైల్ని లాంచ్ చేయడం జరిగింది. సో మరి మనం దీనికి సంబంధించిన ప్రైజింగ్ డీటెయిల్స్ గురించి మాట్లాడినట్టయితే 11,000కి అయితే దీన్ని మనం పర్చేస్ చేసుకోవచ్చు. 18th అక్టోబర్ నుంచి అయితే దీనికి సంబంధించిన సేల్ అనేది స్టార్ట్ అవ్వబోతుంది. సో ఇప్పుడు దీనికి సంబంధించిన మిగతా ప్రాసెస్ ఏదైతే ఉంటుందో దీని అంతటిని అయితే నేను కంటిన్యూ చేస్తున్నాను. ఇక్కడ స్టార్ట్ బటన్ ప్రెస్ చేసేస్తాను. దాని తర్వాత వీటన్నిటిని స్కిప్ చేసేసి డైరెక్ట్ మెయిన్ స్క్రీన్కి అయితే మిమ్మల్ని తీసుకెళ్తాను. ఫ్రెండ్స్, సెటప్ ప్రాసెస్ అయితే కంప్లీట్ అయిపోయింది. పై వైపు చూసారా, మొత్తానికి బెజిల్స్ లేవు. కింద వైపు చూసుకున్నట్టయితే కొంచెం చిన్న అయితే చూడడానికి కనిపించేస్తుంది. ఇటు సైడ్ బెజిల్ లేకుండానే ఈ మొబైల్ చూడడానికి కనిపించేస్తుంది. ఫస్ట్ మనం ఏం చేద్దామంటే దీనికి సంబంధించిన సెట్టింగ్స్లోకి వెళ్ళేసి దీనిలో వీళ్ళు ప్రొవైడ్ చేసిన OS చూద్దాం. సో ఇక్కడ మనకు అన్ని డీటెయిల్స్ మళ్ళీ మెన్షన్ చేస్తారు చూడండి. దీనిలో మనకు ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉందని, పోర్ట్రేట్ మోడ్ ఉందని, సూపర్ జూమ్ ఉందని, ఇంటెలిజెన్స్ టెక్నాలజీ ఉందని, నావిగేషన్ బార్ ఉందని, పాపప్ సెల్ఫీ కెమెరా ఉందని చెప్పేసి అయితే దీనిలో మెన్షన్ చేయడం జరిగింది. సో మనకు ఈ ప్రైస్ సెగ్మెంట్లో పాపప్ సెల్ఫీ కెమెరా అనేది చాలా తక్కువ కంపెనీస్ అయితే ఇచ్చేస్తున్నాయి. సో దీనిలో భాగంగా ఇప్పుడు మనకు కూల్ప్యాడ్ వాళ్ళు కొంచెం ఇంప్రూవ్మెంట్ చేశారని చెప్పేసుకోవచ్చు. ఇక్కడ చూడండి మనకి ఇది అవుట్ ఆఫ్ బాక్స్ Android 10 తోటి రావడం మీరు ఇక్కడ గమనించవచ్చు. సో దీనిలో నేను డార్క్ మోడ్ని అయితే ఎనేబుల్ చేశాను. డార్క్ మోడ్ ఎనేబుల్ చేస్తే మీకు మొబైల్ అనేది అయితే చూడడానికి ఇలా కనిపించేస్తుంది. సో ఫ్రెండ్స్, సెటప్ ప్రాసెస్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఒకసారి కెమెరాని మనం ఓపెన్ చేసిద్దాం. ఇంతకుముందు నేను చెప్పుకున్నట్టు 48+2+2 మెగాపిక్సెల్ సంబంధించిన బ్యాక్ కెమెరాస్ అయితే వీళ్ళు దీనిలో యూజ్ చేశారు కదా. సో ఇక్కడ చూడండి మనకు అల్ట్రా HD అని చెప్పేసి సపరేట్గా ఒక
ఆప్షన్ ఇచ్చేసారు, ప్రో మోడ్ అని చెప్పేసి ఆప్షన్స్ ఇచ్చేసారు, ఫోటో అని చెప్పేసి, హెచ్డిఆర్ అని చెప్పేసి, నైట్ మోడ్ అని చెప్పేసి. సో ఇలా అన్ని రకాల ఆప్షన్స్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేసేస్తారు. ఇక్కడ మనం మోర్లోకి వెళ్దాం. మోర్లోకి వెళ్ళినట్టయితే మనకి ఇక్కడ జిఫ్ అని, ఫిల్టర్ అని, బ్యూటీ అని చెప్పేసి ఇలా ఇంకా చాలా రకాల ఫీచర్స్ అయితే చూడడానికి కనిపించేస్తున్నాయి. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే కొన్ని ఫొటోస్ని కూడా క్యాప్చర్ చేద్దాం. దానికంటే ముందు సెల్ఫీ కెమెరాలోకి వెళ్దాం. సో ఇది ఫ్రెండ్స్ పాపప్ సెల్ఫీ కెమెరా చూడొచ్చు. మనకి ఇక్కడ పర్లేదు బాగానే బయటకు వస్తుందని చెప్పేసుకోవచ్చు. మరి అంత ఫాస్ట్గా కూడా ఏం లేదు, అంత స్లోగా కూడా ఏం లేదని చెప్పేసి అయితే అనుకోవచ్చు. ఇక్కడ మనం వీడియో క్వాలిటీ గురించి మాట్లాడినట్టయితే చూడండి, ఇక్కడ మనము ఫుల్ హెచ్డీ వీడియోస్ని అయితే రికార్డ్ చేసుకునే అవకాశాన్ని వీళ్ళు ప్రొవైడ్ చేశారు. అంతే ఇక మనకి ఎక్స్ట్రా అయితే ఏం చూడడానికి కనిపించట్లేదు. మరి పాపప్ సెల్ఫీ కెమెరాలోకి వెళ్ళేసి ఇందులో వీడియో గురించి మాట్లాడదాం. ఈ సెట్టింగ్స్లోకి వెళ్ళేసి ఇక్కడ వీడియో క్వాలిటీ గురించి మాట్లాడితే ఇందులో కూడా మనము ఫుల్ హెచ్డీ వీడియోస్ని రికార్డ్ చేసుకోవచ్చు. అయితే ఇప్పుడు దీంతో క్యాప్చర్ చేసిన కొన్ని ఫోటోస్ని అయితే నేను మీకు ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. సో ఫ్రెండ్స్ ఇది వచ్చేసి నేను బ్యాక్ క్యామ్ యూజ్ చేసి యూహెచ్డీలో క్యాప్చర్ చేసిన పిక్చర్ క్లారిటీ మాత్రం చూడండి చాలా బాగుంది. డీటెయిల్స్ అనేవి చాలా బాగా క్యాప్చర్ చేసిందని చెప్పేసి కొంచెం నేను జనరల్గా ఎక్స్పెక్ట్ చేయలేదు. సో దాంతో పోల్చుకున్నట్టయితే బాగానే క్యాప్చర్ చేసింది. ఇది వచ్చేసి నార్మల్ మోడ్లో క్యాప్చర్ చేసిన ఫోటో. ఇది కొంచెం మనకు డీటెయిల్స్ అనేవి ఎక్కువ చూడడానికి కనిపించేస్తున్నాయి. ఇది వచ్చేసి సెల్ఫీ కెమెరా 22 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా. సో అది కూడా నేను ఆర్టిఫిషియల్ లైటింగ్లో క్యాప్చర్ చేసిన ఫోటో. సో దీనికి సంబంధించిన డీటెయిల్స్ కూడా మీరు చూడొచ్చు. మంచి డీటెయిల్స్ని క్యాప్చర్ చేసిందని చెప్పేసుకోవచ్చు. కాకపోతే ఇక్కడ నేను పాపప్ సెల్ఫీ కెమెరా గురించి మాట్లాడినట్టు బయటకు వెళ్ళినప్పుడు కొంచెం సౌండ్ అయితే మనకు వినిపించేస్తుంది. మరి అదొకటి నాకు కొంచెం అయితే తేడా కనిపించేసేసింది. సో ఒకసారి ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఎలా పనిచేస్తుందో చూద్దాం. ఇక్కడ నేను ట్యాప్ చేసిన వెంటనే ఇది చాలా బాగా ఫాస్ట్గా అయితే ఇది మొబైల్ని అయితే అన్లాక్ చేసేస్తుంది. మరి నాకు ఇందులో ఫేస్ అన్లాక్కి సంబంధించిన ఆప్షన్ అయితే చూడడానికి కనిపించలేదు. జనరల్గా అన్ని మొబైల్స్లలో పాపప్ సెల్ఫీ కెమెరా ఉన్నా, ఏ కెమెరా ఉన్నా సెల్ఫీ కెమెరా ఇచ్చేసారు అంటే మనకు ఫేస్ అన్లాక్ ఫీచర్ అయితే చూడడానికి కనిపించేస్తుంది. కాకపోతే ఇక్కడ ఫింగర్ ప్రింట్ సెన్సార్ మాత్రమే వీళ్ళు ప్రొవైడ్ చేసేసారు. ఫేస్ అన్లాక్ చూడడానికి కనిపించలేదు. సో సౌండ్ గురించి మాట్లాడినట్టయితే అంత ఎక్కువ వచ్చినట్టయితే నాకు ఏమనిపించలేదు, యావరేజ్ అనిపించేసింది. మరి ఇక్కడ ఈ డిస్ప్లే క్వాలిటీ చూసుకున్నట్టయితే డిస్ప్లే క్వాలిటీ మాత్రం చాలా బాగా అనిపించేస్తుంది. ఇక్కడ ఈ కలర్స్ చూసినట్టయితే చాలా బాగా అయితే డిస్ప్లే చేస్తుంది. సో నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. సౌండ్ అంతా బాగలేకపోయేసరికి పిక్చర్ క్లారిటీ కూడా బాగుండదేమో అని అనుకున్నాను. కాకపోతే బాగుంది ఫ్రెండ్స్ నిజంగానే. సో దీంతో పాటు బ్యాక్ కేస్ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేశారు కదా. సో ఈ బ్యాక్ కేస్లో మొబైల్ ఇన్సర్ట్ చేస్తే చూడడానికి ఇలా కనిపించేస్తుంది. సో కూల్ప్యాడ్ వాళ్ళు చేసిన ఈ ప్రయత్నం అయితే నాకు బాగానే అనిపించింది. అంటే పాపప్ సెల్ఫీ కెమెరా అయినా కానివ్వండి, ప్రాసెసర్ మార్చడం అయినా కానివ్వండి, ఫుల్ హెచ్డీ ప్లస్ డిస్ప్లే ఇవ్వడం అయినా కానివ్వండి, ఇలా ఒక మంచి మొబైల్ తోటి మార్కెట్లోకి ఎంట్రీ ఇచ్చారు. ఇంకా నేను కొంచెం ఎక్స్పెక్ట్ చేసేసాను స్పీడ్ పరంగా చూసుకున్నట్టయితే. సో ఫ్రెండ్స్ వీడియో ముగించబోయే ముందు గివ్ అవే క్వశ్చన్ ఏంటి అంటే, ఇప్పుడు ఈ కూల్ప్యాడ్ కూల్ 6లో వీళ్ళు యూజ్ చేసిన సెల్ఫీ కెమెరా మెగాపిక్సెల్ కౌంట్ ఎంత అనేది కింద కామెంట్ రాయండి. మన ఛానల్ని పక్కా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓన్లీ మన ఛానల్ సబ్స్క్రైబర్స్ కోసం మాత్రమే. దాంతోపాటే సోషల్ మీడియా లింక్స్ ఇస్తున్నాను కదా, అందులో ఫాలో అయిపోండి. సో కామెంట్ మాత్రం డిస్క్రిప్షన్లో ఒక వీడియో లింక్ ఇస్తాను, అక్కడైతే ఆ కామెంట్ని రాయండి. నేను ఇంతకుముందు చెప్పినట్టు ఈ మంత్ 31st రోజు అయితే లైవ్లోకి వచ్చి దీనికి సంబంధించిన విన్నర్ని అయితే అనౌన్స్ చేసేస్తాను. సో మరి ఈ కూల్ప్యాడ్ గురించి మాట్లాడినట్టయితే ఓవరాల్గా మంచి కంబ్యాక్ చేశారని చెప్పేసుకోవచ్చు. అంటే ఈ ఫుల్ హెచ్డీ డిస్ప్లే పరంగా అయినా కానివ్వండి, నెక్స్ట్ వీళ్ళు యూజ్ చేసిన ప్రాసెసర్ హీలియో P70 ప్రాసెసర్ అయినా కానివ్వండి, దాంతోపాటు బిల్డ్ క్వాలిటీ పరంగా అయినా కానివ్వండి, డిస్ప్లే పరంగా అయినా కానివ్వండి, మంచి కంబ్యాక్ అని చెప్పేసుకోవచ్చు. ఇంకొంచెం ఇంప్రూవ్మెంట్ చేస్తే అంటే దీనికి సంబంధించిన యూఐలో తర్వాత వచ్చేసి ఈ మొబైల్ అనేది కొంచెం ఫాస్ట్గా ఉండేటట్టు వాళ్ళ యూఐని ఇంప్రూవ్మెంట్ చేసుకుంటే మాత్రం ఇంకా చాలా బ్రాండ్స్కి గట్టి పోటీని అయితే ఇస్తుంది. సో ఫ్రెండ్స్ మరి మొత్తానికి ఇది వాటి వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి తెలుగు టెక్ ట్యూట్స్.